ఒకప్పుడు ఆయన వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు, పైగా బంధువు. పార్టీ పవర్లో ఉన్నప్పుడే అప్పుడప్పుడు అసంతృప్తి గలం వినిపించిన ఆయన వైసీపీ ఓడిపోయాక ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి కూటమి గూటికి చేరారు. జనసేనలో చేరాక జగన్ మీద విమర్శల దాడి చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన చేర్చుకోవడంపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అసంతృప్తి గలం వినిపించారు. అప్పట్లో ఫ్లెక్సీలు చించుకోవడం, గ్రూప్ వార్ వంటివి చర్చకు దారితీశాయి. ఆ తర్వాత ఒంగోలు పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. లేటెస్ట్గా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటన ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఒంగోలు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, ఒకవేళ జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అసలు బాలినేని స్కెచ్ ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన యాక్టివ్గా ఉన్నారా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారా అంటే కరెక్ట్ సమాధానం మాత్రం దొరకడం లేదు. అయితే ఉన్నట్టుండి ఆయన పేరు మాత్రం సోషల్ మీడియాలో తెగ మారుమోగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని ఫస్ట్ టర్మ్ మంత్రిగా పనిచేయగా రెండోసారి మంత్రి పదవి రాకపోవడంతో కాస్త అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత తన సొంత జిల్లా ఒంగోలులో ప్రయారిటీ తగ్గుతోందని గమనించి ఎన్నికల తర్వాత ఈవీఎంల విషయంలో కొన్ని రోజులు వైసీపీ తరపున రాజకీయ పోరాటం చేసినా చివరకు జనసేన పార్టీలో చేరిపోయారు. అయితే ఆ పార్టీలో కూడా ఆయన పెద్దగా యాక్టివ్గా లేరు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా కనిపించడం లేదు. అప్పుడెప్పుడు ఆయన పెట్టిన పాత పోస్టింగ్లో ఉన్నాయి, కానీ కొత్తగా ఆయన ఒంగోలులో పార్టీ కోసం కార్యక్రమాలు ఏవీ నిర్వహించడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో ఉన్నంత యాక్టివ్గా జనసేనలోకి వచ్చిన తర్వాత బాలినేని లేరనేది వాస్తవం. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని మధ్య విభేదాలు పీక్ లెవెల్కు చేరాయట. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఇదే సమయంలో మార్కాపురంలో జరిగిన భారీ బహిరంగ సభకు బాలినేని హాజరవ్వడం, పవన్ కళ్యాణ్ ఆయనపై ప్రశంసలు కురిపించడం తీవ్ర చర్చకు దారితీసింది. తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. జనసేన అధిష్టానం టికెట్ ఇవ్వకపోవచ్చన్న అంచనాలతోనే ఆయన అలర్ట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఇండిపెండెంట్గానైనా బరిలో ఉంటానని ప్రకటించడాన్ని చూస్తుంటే జనసేన పెద్దలు పిలిచి మాట్లాడాలన్నది బాలినేని వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ ఒంగోలులో కుదరకపోతే జిల్లాలో మరో సీట్ అయినా ఇస్తామన్న హామీ కోసం ఆయన రివర్స్ గేర్ వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీని వీడిన తర్వాత రాజకీయంగా బాలినేని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. 2026లో పునర్విభజనతో సీట్లు పెరుగుతాయని, ఒంగోలు నియోజకవర్గం రూరల్ సిటీగా విడిపోతుందని భావించారట. అలా ఎమ్మెల్యే దామచర్లతో పాటు తనకు సైతం టికెట్ దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే జనగణన పూర్తయ్యేంత వరకు నియోజకవర్గాల పునర్విభజనకు ఆస్కారం లేదని సుప్రీంకోర్టు చెప్పడంతో జనసేనలో తన పరిస్థితి ఏంటనే దానిపై బాలినేని డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగకపోతే కూటమిలో బాలినేనికి ఒంగోలు టికెట్ దక్కడం కష్టమే. అయితే ఆయన ఎక్కడైనా అకామిడేట్ చేయాలని భావిస్తే మరో నియోజకవర్గాన్ని పంపే అవకాశం ఉండొచ్చు. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే బాలినేనిని దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపొచ్చనే చర్చ కూడా నడుస్తుంది. అక్కడ రెడ్ల ఓట్ల బ్యాంకు ఎక్కువగా ఉండగా కాపు కమ్మ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. దీంతో బాలినేనిని రంగంలోకి దింపితే కాపులు కమ్మ రెడ్ల ఓట్లతో ఈ సీటును ఈజీగా గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారట. 2024 ఎన్నికల్లో దర్శి నుంచి కూటమి పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి బరిలో నిలిచి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవచ్చని అంటున్నారు. మరోవైపు మార్కాపురం నియోజకవర్గంలో బాలినేని ఆరంగరేటం చేయొచ్చనే టాకు లేకపోలేదు. జిల్లా పశ్చిమ ప్రాంత నియోజకవర్గాల్లో కూటమి పార్టీకి చెప్పుకోదగ్గ మాస్ లీడర్, ఆర్థికంగా బలమైన నేత లేకపోవడంతో టీడీపీతో పాటు ఇటు జనసేనను కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా తలపడిన బాలినేని లాంటి నాయకుడిని పశ్చిమ ప్రాంతం నుంచి బరిలోకి దింపితే రాజకీయంగా పట్టు సాధించవచ్చనే భావన కూడా కూటమి పెద్దల్లో ఉందట. గిద్దలూరు అభ్యర్థిగా కూడా బాలినేని పేరు పరిశీలనలో ఉందంటున్నారు. ఎన్నికల నాటికి మార్కాపురం, గిద్దలూరు, దర్శిలలో కూటమి అధిష్టానాల పెద్దల అంచనాలకు తగ్గట్టు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల తీరు లేకపోతే ఈ 3 నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుండి బాలినేనిని బరిలోకి దింపుతారన్న టాక్ వినిపిస్తోంది. ఈ 3 నియోజకవర్గాలు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న సెగ్మెంట్లు కావడంతో బాలినేని గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. మరి బాలినేని వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందా, లేక ఆయన అన్నట్లే ఇండిపెండెంట్గా బరిలోకి దిగాల్సి వస్తుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే మరి.